అందరికీ నమస్కారం అండి. నాకు ఒకళ్ళు చెప్పారండి, ఎలాగంటే ఆ అత్తగారు పెన్షన్ తీసుకుని ఆ పెన్షన్ నెల నెల 1000 రూపాయలు బ్యాంకులో జమ వేసుకుని ఒక 3000 తన చేతి ఖర్చులు వాటికి ఉంచుకుని ఈ 4000 వస్తుంది కదండి, 4000లోనూ ఒక 1000 రూపాయలు పొదుపు చేసి 3000లోనూ 2000 ఇంట్లో ఇచ్చేసి ఒక 1000 రూపాయలు ఆవిడ దగ్గర పెట్టుకునేదంట పెద్ద ఆవిడ. ఈ 1000 రూపాయలతోటి తనకి కావలసినవి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఆ డబ్బులతోటి పొదుపు చేసుకుని అలాగా నెలంతా నెమ్మదిగా ఖర్చు పెట్టుకుని ఎప్పుడైనా అవసరమైతే ఒక 100 రూపాయలు వాళ్ళని అడిగి తీసుకుని చేసుకునేదంట. ఏదైనా ఆరోగ్యం బాగోనప్పుడు ఏదైనా ఆర్ఎంపీ డాక్టర్తో ఒక ఇంజెక్షన్ చేసుకోవటం, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకోవటం చేసేవారంట ఆవిడ. ఆవిడకి ఒక 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉంటాయండి. అయితే ఆవిడ ఎందుకు అలా చేసేది అంటే, రేపొద్దున్న నేను లెగలేనప్పుడు ఏదైనా అవసరం వస్తే, నాకు ఏదైనా కావాలి అనుకుంటే నా కొడుకు ఎక్కడ ఇబ్బంది పడతాడో, నా కోడలు ఎక్కడ ఇబ్బంది పడుతుందో, ఎలా తెస్తారో, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుందో, అలాగ ఒక నెలకు ఒక 1000 రూపాయలు వేస్తే కనుక కొంత డబ్బులు జమ అవుతాయి కదా, ఆ జమ అయిన డబ్బులతో నాకేదన్నా అవసరార్థం అయినప్పుడు తీస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో వేసి ఆ బ్యాంక్ అకౌంట్ కొడుక్కి కోడలికి చూపించి, ఇలా వేస్తున్నానంటే ఎందుకమ్మా నీకు అంత అవసరం అని కొడుకు అంటే, వద్దు నాన్న వెయ్యాలి ఉండాలి అని జాగ్రత్త చూడండి. అంటే అది ఉండటం చాలా మంచిది కదా, తల్లి మనసు కదండి, బిడ్డలు బాధపడకూడదు, రేపు పొద్దున్నే మంచాన్ని పడినప్పుడు నాకు అవసరార్థం ఉంటుంది కదా అనేసి కొన్ని రోజుల నుంచి అలా జమ చేసుకుంటూ వచ్చిందంట. జమ చేసుకుంటూ వచ్చిన డబ్బులన్నీ కొంత పోగు అయ్యి ఉంటాయండి. ఈలోపు ఈవిడికి అవసరం ఏదైనా అత్యవసరం అయితే డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, అవసరం కాకపోతే డబ్బులు ఖర్చు పెట్టకపోవటం, వాళ్ళు పెట్టింది పక్కోళ్ళకి కూడా తెలియకుండా ఏది పెడితే అది తినటం, కామ్గా ఉండటం, అసలు సైలెంట్, ఎవరితోటి ఎక్కువగా అటాచ్మెంట్లు పెట్టుకోకుండా, ఇరుగు పొరుగింటికి కూడా వెళ్ళకుండా, ఏదైనా అవసరం అయితే గుడికి వెళ్ళటం, గోపురానికి వెళ్ళటం రావటం చేస్తుందంట. ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఇలా చేశానండి అని చెప్పారు ఆవిడ. చెప్తే నేను అన్నాను, అమ్మ అంతా బాగానే ఉంటారా, శుభ్రంగా ఉంటారా అమ్మ అంటే, బాగుంటామంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందమ్మా, ఎందుకు నాకు ఈ వయసులో, వాళ్ళు అయ్యో పడతా ఉంటారు, నేను కలగ చేసుకున్నాను అనుకో గొడవ అవుతుంది, నేను కలగ చేసుకోలేదనుకో ఏ గొడవ అవ్వదు, అందుకని ఎక్కడో చోట అక్కడే కూర్చుంటాను, ఏదో చదువుకుంటూ ఉంటాను, ఒకళ్ళ గొడవ మనకు అనవసరం కదమ్మా, పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటే ఆ భగవంతుడి సేవ చేసుకుంటా అలాగా గడిపేస్తున్నానమ్మా, ఎప్పుడు తీసుకెళ్తాడా అని పరమాత్ముడిని అడుగుతున్నాను అందావిడ.